మన తెలుగు వాళ్ళే ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు, నేను పేరు చెప్పట్లేదు ఎందుకంటే పాప ఆ పార్టీకి సంబంధం లేదు, కానీ మేధావులుగా ఫీల్ అయ్యేటటువంటి ఆ వర్గము నోటికొచ్చిన కారు కూతలు ఆన్లైన్లో చేసుకుంటున్నారు. ఇదేంటో అర్థం కావట్లేదు. ట్విట్టర్లో వీటిట్లలో ఆన్లైన్లో కూర్చొని మాట్లాడుకునేది మరి బయటకు వస్తున్నాయి. ఆ బయటకు వస్తున్నప్పుడు వీళ్ళల్లో ఎంత ఈర్ష్య ఉందా, ఎంత ద్వేషం ఉందా భారత్ పట్ల, ఎంత అసహ్యకరంగా మాట్లాడుకుంటారు భారతదేశం గురించి అన్నటువంటి ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకున్నటువంటి మాటలో వన్ ఆఫ్ ద పాయింట్ ఏంటంటే, వీళ్ళు ఏదో పీకుతారట, చైనా వాడు వస్తే అప్పుడు ఓడిపోయాం మనం, అక్కడేదో ఇన్సిడెంట్ జరిగిందో 20 మంది చచ్చిపోయారు, మతం అది ఇది అని చెప్పి పెంట చేస్తుంటారు వీళ్ళని చెప్పి మాట్లాడుతున్నటువంటి, మళ్ళీ అక్కడ కళ్ళ ఎదురుగుండా కనబడింది మతం అడిగి చంపారు అన్నటువంటి. మరొకటి, చైనాతో ఓడిపోయినటువంటి 1965 గుర్తుంది కానీ 1962 గుర్తుంది కానీ 1967లో మనం విజయం సాధించామన్నటువంటి గుర్తులేదు. సిక్కిం దగ్గర ఇప్పుడైనా వెళ్తే కనుక అట్లాంటి దేశద్రోహ